మోక్షం ప్రసాదించే కామిక ఏకాదశి నాడు ఏం చేయాలి? ఆషాఢ మాసంలో వచ్చే కృష్ణపక్ష ఏకాదశిని కామిక ఏకాదశి అంటారు. పేరుకు తగిన విధంగానే ఈ ఏకాదశి మనసులోని కోరికలను సిద్ధింపచేస్తుంది. శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్ళిన తర్వాత వచ్చే మొదటి ఏకాదశి కావడం వల్ల ఎంతో పవిత్రంగా భావించి స్వామిని పూజిస్తారు. కామిక ఏకాదశి నాడు పాలు ఇచ్చే గోవును దూడతో సహా గ్రాసాన్ని కలిపి దానం చేస్తే సమస్త దేవతల ఆశీర్వాదం లభిస్తుందని పెద్దలు చెబుతారు. ఆ రోజు ఉపవాసం ఉండటం, జాగరణ చేయడం, వెన్నను దానం చేయడం, తులసి మొక్క వద్ద నేతి దీపం వెలిగించడం శ్రేష్టమని పురాణాలలో చెప్పబడింది. కామిక ఏకాదశి గొప్పదనం గురించి బ్రహ్మదేవుడు నారదుడికి, శ్రీకృష్ణుడు ధర్మరాజుకు వివరించినట్లు పౌరాణిక కథనాలున్నాయి. ఆ రోజు తులసి ఆకులతో విష్ణువుని పూజిస్తే సర్వ పాపాల నుంచి ముక్తులవుతారని, మోక్షం లభిస్తుందని పురాణాలలో చెప్పబడింది. కామిక ఏకాదశి వ్రత కథ. పూర్వం ధర్మరాజు ఒకసారి శ్రీకృష్ణుడిని కామిక ఏకాదశి వ్రతం యొక్క ప్రాముఖ్యతను, కథను వివరించమని కోరారు. అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా చెప్పారు: ఒక ఊరిలో ఒక బ్రాహ్మణుడు ఉండేవారు. ఒకసారి పొరపాటున అతడు ఇంకొక బ్రాహ్మణుని చంపేశాడు. ఆ పాపం నుంచి విముక్తి పొందడానికి నదీ తీరంలో తపస్సు చేశాడు. ఒకరోజు ఉపవాసం ఉండి రాత్రి అక్కడే నిద్రపోయాడు. అప్పుడు ఒక దొంగ వచ్చి అతని దగ్గర ఉన్న డబ్బు దొంగిలించడానికి ప్రయత్నం చేయగా ఆ బ్రాహ్మణుడు మెలకు వచ్చి గొడవ పడ్డాడు. ఆ గొడవలో దొంగ చనిపోయాడు. ఆ రోజు రాత్రి బ్రాహ్మణునికి కలలో విష్ణుమూర్తి కనిపించి ఆయన చేసిన పాపం పోవడానికి కామిక ఏకాదశి వ్రతం చేయమని చెప్పాడు. ఆ బ్రాహ్మణుడు మరుసటి రోజు కామిక ఏకాదశి వ్రతం చేసి ఆ రోజు రాత్రి విష్ణువుని పూజించాడు. ఆ తర్వాత ఆయనకి పాప విముక్తి కలిగి మోక్షం లభించిందని పురాణాలలో చెప్పబడింది.